హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇటు గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసేందుకు ఇటు భక్తులందరూ విగ్రహాలు తీసుకొని వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. చూసుకోవచ్చు మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఈ విధంగా కార్లలో తమ ఇంట్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథుడిని పూర్తిగా ఇటు ట్యాంక్ బండ్లో గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేందుకు చిన్న పెద్ద అందరూ కూడా తేడా లేకుండా అందరూ వస్తున్న పరిస్థితి నెలకొంది. సో వాళ్ళందరూ కూడా కోలాహలంగా గణనాథుడిని సాగనంపేందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడం చిన్నపిల్లలు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తమ ఆట పాటలతోటి గణేష్ నిమజ్జనానికి వచ్చారు. చూసుకోవచ్చు మనం ఈ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. పిల్లలందరూ కూడా తమ ఆట పాటలతోటి గణనాథుడిని ఈరోజు నిమజ్జనం చేసేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. వాళ్ళందరూ విగ్రహాలు పట్టుకొని వాళ్ళందరూ కూడా చూడండి ఏ విధంగా ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కోలాహలంగా తమ ఇంట్లో ఇన్ని రోజులు 5 రోజులు పూజలు చేసిన ఆ గణనాథుడిని బొజ్జ గణపయ్యని తమ తల మీద పెట్టుకొని నృత్యాలు చేస్తూ పూర్తిగా ఆటపాటలతోటి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చారు నిమజ్జనం చేయడానికి. మనతో పాటు పిల్లలు ఉన్నారు. మరి చెప్పు, ఏం నీ పేరేంటి? ఎవ్లిన్. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట్. సో ఎన్ని రోజులు పూజలు చేసావు? 5 days. ఏంటి మరి ఇప్పుడు నిమజ్జనం చేయడానికి వచ్చావా? ఇష్టం లేదు నిమజ్జనం చేయడానికి. ఎందుకు? దేవుడిని పూజ చేసి ఉంచుకోవాలి అనుకుంది కానీ అవ్వలేదు. అంత ఎందుకంటే నిమజ్జనం చేయడానికి వచ్చావు, ఆటపాటలతో ఉన్నావు. ఎందుకు నిమజ్జనం చేయడానికి నీకు ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే ఇప్పుడే గాడ్ నాకు చాలా ఇష్టం. దేవుణ్ణి విఘ్నేశ్వరుని ఏం కొనుక్కున్నావు? నీ గోల్ ఏంటి అని ఏం కోరుకున్నావు ఈ కోరిక తీర్చాలని? ఎయిర్ హోస్టెస్. సో పిల్లలందరూ కూడా ఉన్నారు. చెప్పమ్మా, ఎన్ని రోజులు పూజించావు కదా? 5 days. నిమజ్జనం చేయాలని లేదు, ఇన్ని రోజులు పూజ చేసి భజన చేసి అలా ఉంచాలనుకున్నాం కానీ అవ్వదు. అది పిల్లలందరూ కూడా కోలాహలంగా ఉన్నారు. చెప్పండి, ఇన్ని రోజులు పూజలు చేసావుగమ్మా, నువ్వు ఏం చెప్తావు? అంటే మేము పూజలు చేసాము కానీ ఇప్పుడు దేవుడిని వదిలేయడానికి ఇష్టం లేదు, అంతే, ఇంకేం లేదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా విఘ్నేశ్వరుని మీ ఇంట్లో పెడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నావు? నేను అట్లా చాలా ముందు నుంచే చేస్తున్నాం. సో పూర్తి స్థాయిలో పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. తమ ఇంట్లో పూజలు చేసిన గణనాథుని నిమజ్జనం చేయాలంటే చాలా బాధగా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు పూజలు చేసామమ్మా, మీరు చెప్పండి, పూజలు నిర్వహించారు కదా, పిల్లల్ని తీసుకుని వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి? చాలా మంచి ఏర్పాట్లు చేశారు. గణనాథుని ఈ విధంగా నిమజ్జనం చేయాలంటే పిల్లలు ఎవరు కూడా ఇష్టపడట్లేరు. ఎందుకంటే మేము ఎంతో చెప్పాలనుకుంటున్నాం పిల్లలను, లేదు బేటా వాళ్ళ వాటర్లో గంగమ్మ ఉంటుంది, వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే వేస్తేనే వాళ్ళు సంతోషపడతారంటే లేదు మమ్మీ ఇక్కడే ఉంచాలి అని అంటున్నారు. అయినా కూడా గణనాథుని నీటిలో వేయడమే చాలా మంచిది అని చెప్పి నిమజ్జనం తీసుకొచ్చాము. సో ప్రతి సంవత్సరం పూజలు చేసి ఎన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ట్యాంక్ బండ్కి వస్తున్నారు? 16 years నుంచి వస్తున్నాం ట్యాంక్ బండ్కి. అయినా కూడా వినాయకుడిని అయితే ఫస్ట్ నుంచే పెడుతూనే ఉంటారు. మా అమ్మ వాళ్ళు అందరు పెడుతూనే ఉంటారు. ఇంకా ఇది ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉండాలి. 100 years అయినా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ఇటు గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఈరోజు 5వ రోజు ఆదివారం కావడంతో ఇటు స్కూల్స్కి కూడా సెలవు ఉన్న నేపథ్యంలో తమ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులందరూ కూడా కోలాహల నడుమ ఇటు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా గణేష్ ఇంట్లో విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు అందించి ఈ విధంగా ట్యాంక్ బండ్కి వస్తూ ఉంటాం. ఇది మాకు ఒక సాంప్రదాయం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇటు గణనాథులు రావడంతో ఒక్కసారిగా మొత్తం కూడా ట్రాఫిక్ కూడా ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కడ విగ్రహాలు తీసుకొచ్చే వెహికల్స్కి ఎక్కడ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఆ విధంగా పకడ్బందీ చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, TV9 హైదరాబాద్.